హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్యపరిచేందుకు. ఇంతకు ముందులాగా చేసినటువంటి వీడియోలకి ఇది కొంచెం భిన్నం. అదేవిధంగా ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉన్నతాధికారులకు షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన దేశం నాకు తెలిసి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడానికి కారణం నాయకుల, పాలకుల, అధికారుల అంటే నాకు తెలిసి ఎక్కువ శాతం మంది చెప్పేది రాజకీయ నాయకులు అంటారు. మీరు చెప్పింది వాస్తవమే. నా దృష్టిలో రాజకీయ నాయకుల కన్నా కూడా అధికారుల పాత్ర ఎక్కువ ఉందని అంటాను నేను. ఎందుకంటానంటే మీకు ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నెల్లూరు జిల్లా అంటే ఒక వ్యవసాయానికి పెట్టింది పేరు. అదేవిధంగా ఏదైతే ఆక్వా రంగానికి కూడా పెట్టింది పేరు. ఇటు మనం చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోట, వాకాడు, అదేవిధంగా చిల్లకూరు ఈ ప్రాంతాల్లో ఆక్వా సాగు ఎక్కువ చేస్తారు. అదేవిధంగా మన ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, అల్లూరు, అదేవిధంగా ఈ యొక్క కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో ఈ కోస్టల్ బెల్ట్ ఆధారం మొత్తం కూడా ఆక్వా రంగానికి పెట్టింది పేరు. ఈ యొక్క ఆక్వా రంగంలో ఎంతోమంది రైతులు కష్టపడి సంపాదించి కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి కథలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వారి మీద కూడా మనం చూస్తూ ఉంటాం. కష్టపడి ఆక్వా రైతు ఈ రంగంలో ఈ విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. అయితే నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఏదైతే గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో సచివాలయాల వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో ఈ సచివాలయ వ్యవస్థలో ఏదైతే వార్డ్ ఎనిమిటీ సెక్రటరీ, అదేవిధంగా వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ, ఎనిమల్ హస్బెండరీ సెక్రటరీ, అదేవిధంగా విలేజ్ సర్వేయరు, విఆర్ఓ ఏ విధంగా అయితే ఉన్నారో ఎనిమల్ హస్బెండరీ అని చెప్పి, ఫిషరీస్ అసిస్టెంట్ అని చెప్పి ఈ పోస్టులు కూడా ఉన్నాయి. ఫిషరీస్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయాల్లో వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం, వాళ్ళ యొక్క జాబ్ చోట ఉన్నటువంటి మొదట విధి అనాథరైజ్ కల్టివేషన్ ఏదైతే ఉన్నాయో అనుమతి లేకుండా సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాటిని ముందు నిలుపుదల చేయాలని చెప్పి ఉంది. అయితే 2020కు ముందు ఒక ఆక్వా రంగం సాగు చేయాలంటే, ఒక ఆక్వా రంగంలో ఒక రైతు ముందుకు సాగాలంటే ఉన్నటువంటి నియమ నిబంధనలు, పాటించవలసిన నియమ నిబంధనలు, సిఏ రెగ్యులేషన్స్ ఒక పక్క ఉంటే జియో నెంబర్ 7 అని చెప్పి అసలు ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఏ విధంగా ఉండాలి, బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ నియమ నిబంధనల ద్వారా దీన్ని వైలేట్ చేసిన దానికి పనిష్మెంట్ ఏంది అని చెప్పి కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఏదైతే జియో నెంబర్ 7లో అనుమతులు తీసుకోకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో ఆక్వాకల్చర్ని ఇమీడియట్లీ ఆఫ్ చేసి సంబంధిత రైతుకు నోటీస్ ఇచ్చి వాటిని నిలుపుదల చేసే అధికారం కూడా ఫిషరీస్ అధికారులకు ఉంది, మత్స్యశాఖ సంబంధించిన అధికారులకు ఉంది. అదేవిధంగా జియో నెంబర్ 7 తర్వాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఏపీ సాదా యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టంలో అసలు లైసెన్స్ ఏ విధంగా పొందాలా, గతంలో పొందిన లైసెన్స్ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలా, ఏ విధంగా ఎండార్స్మెంట్ తీసుకోవాలని చెప్పి స్పష్టంగా కూడా ఆ యొక్క చట్టంలో ఉంది. అయితే అసలు ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నాను, చట్టం మీకు ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఇప్పుడు చెప్పబోయే అంశమే. మన దేశం అభివృద్ధి చెందుతుందా లేదా దీనికి కారణం పాలకుల, అధికారులు అని అన్నాను. ఇప్పుడేమో ఆక్వాకల్చర్ చట్టం అంటున్నాను. అర్థం కావట్లేదు అనుకోపోకండి. ఈ రెండుకి ఇంటర్లింక్ చేయబోతున్నాను. దేశం అభివృద్ధి చెందాలంటే సంపద కావాలి. సంపద కావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు, చట్టానికి అనుమతి చేస్తున్న రైతులు వాళ్ళ నుంచి వసూలు చేసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. 1 ఎకరం భూమిలో ఆక్వా రంగంలో సాగు చేయాలంటే 1000 రూపాయలు ఫీజు కట్టి లైసెన్స్ తీసుకోవాలి. ఈ 1000 రూపాయలు ఫీజు కడితే ఒక్కసారి ఆ రైతు ఏదైతే ఆక్వా రంగంలోకి దిగుతాడో చివరికి అతను ఆక్వా రంగాన్ని వదులుకొని పోయేంత వరకు కూడా 1000 రూపాయలు కట్టాల్సిందే. జిల్లాలో కొన్ని వేల ఎకరాలు ఆక్వా రంగంలో సాగులోకి ఉన్నాయి. కానీ రికార్డుల్లో వేలల్లో ఉంటే ఇక్కడ వందల్లో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్వయాన నేనే ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులు చేసినప్పుడు గౌరవ ఎఫ్డిఓ వారు ఏం చెప్తారంటే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోలేమంటారు. ఏపీ సాదా యాక్ట్ రూల్ 24లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఏమని, అయా ఎవరైనా ఆక్వాకల్చర్ సాగు అనుమతులు లేకుండా సాగు చేస్తుంటే ఇమ్మీడియట్లీ ఏపీ ఎస్పీడీసీల వరకు లేఖ రాసి విద్యుత్ కనెక్షన్ కట్ చేయమని చెప్తున్నారు. అదేవిధంగా ఆక్వాకల్చర్ ప్రోడక్ట్ మొత్తం కూడా సీజ్ చేసి డిస్ట్రిక్ట్ ఫిషరీ అకౌంట్లో డిపాజిట్ చేయమని చెప్పి చట్టం చెప్తుంది. అమలులో మీరు చూడండి, ఎవరన్నా
మాలాంటి సామాజిక కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా చట్టం మీద అవగాహన ఉన్నవాళ్ళు దీర్ఘకాలికంగా దాని మీద పోరాటం చేసిన తర్వాత ఉన్నత న్యాయస్థానంలో ఉత్తర్వులు తీసుకొని ఉత్తర్వులు అమలు చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోయినప్పుడు మాత్రమే 1-2 సందర్భాలు తప్ప నిజ జీవితంలో వసూలు చేయటం కానీ అనుమతులు లేకుండా సాగు చేసే వాళ్ళకి కానీ ఈరోజు ఆపినటువంటి సందర్భాలు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఈ విషయం మీద గౌరవ ఫిషరీస్ జేడీ గారితో, ఏడీ గారితో, ఎఫ్డిఓ గారితో, ఫిషరీస్ అసిస్టెంట్తో చాలా దీర్ఘకాలికంగా కొత్త కాలంగా మేము చర్చిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, ఏమని, మేము చేయలేమంటారు. మీరు చేయలేకపోతే, మీరు చర్యలు తీసుకోలేకపోతే మీరు ఏదైతే ఎఫ్డిఓ గారు వాళ్ళ మీద ఫిషరీస్ అసిస్టెంట్ మీద చర్యలు తీసుకోమని జిల్లాధికారులకు సిఫారసు చేయొచ్చు. ఎఫ్డిఓ గారు సంబంధిత అధికారులు వాళ్ళు పని చేయకపోతే ఫిషరీస్ జేడీ గారు వాళ్ళ మీద చర్యలు సిఫారసు చేయొచ్చు. కానీ ఇటు చర్యలకి సిఫారసు చేయకుండా అటు రైతులేమో అనాథరైజ్డ్గా కొన్ని వేల ఎకరాలు సాగు చేస్తూ ఒక రైతు సుమారుగా లక్షల రూపాయలు అర్జిస్తున్నా 1000 రూపాయలు ఫైన్ కట్టించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మత్స్యశాఖ ఉందంటే అతిశయోక్తి కాదు. నేను చెప్పడం కాదు, ఇది నేనేం అబద్ధాలు చెప్పడం లేదు, నేనేం కల్పించి చెప్పడం లేదు, నాకేమి చెప్పాలని ఉద్దేశం లేదు. నేను చెప్పేదానికి మీరు ఒకసారి కావాలంటే జిల్లాలో ఎన్ని ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగు జరుగుతుంది, దీనికి కావాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని అడగండి. ఎంతమంది రైతులు అధికారుల దగ్గర ఏదైతే ఏపీ సాదా యాక్ట్ ప్రకారం జీవో నెంబర్ 7 ప్రకారం అదేవిధంగా సిఐ రెగ్యులేషన్ ప్రకారం అనుమతులు తీసుకోకుండా సాగు చేస్తూ ఇక్కడ విద్యుత్ సబ్సిడీ మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళ మీద ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? సంపద లేదు అంటే సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సంపద అదంతా పుట్టి తీసుకుపోయి నన్ను ఫైనాన్స్లో పెట్టుకోండి, ఫైనాన్స్లో నన్ను యాడ్ చేసుకోండి, అకౌంట్లో పెట్టుకోండి, మీరు దీన్ని ఉపయోగించుకోండి అని సంపద వస్తుందా బయటికి? సంపద ఏ విధంగా వస్తుంది? సంపదని ఏ విధంగా సృష్టించాలా అనేది ఒక మార్గం అయితే, ఉన్న సంపదని ఏ విధంగా వసూలు చేయాలనేది కూడా ఒక మార్గం. మొదట గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఒక పక్క సంపదను సృష్టించడం కోసం ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. గత ప్రభుత్వం తిరిగింది, ఈ ప్రభుత్వం తిరిగింది, రాబోయే ప్రభుత్వం కూడా తిరుగుతుంది. కానీ తిరగడం ఒక ఇంతైతే ఇక్కడ ఉన్నటువంటి సంపద ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు? లక్షల రూపాయలు సంపాదించేటువంటి ఆక్వా రైతు 1000 రూపాయలు ఫీజు కట్టలేడా? 1000 రూపాయలు ఫీజు కట్టలేని రైతుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి విద్యుత్లో నుంచి వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు? వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి. ఎందుకంటే ఒక పక్క విజిలెన్స్ విభాగం ఉంది, కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, విద్యుత్ శాఖలో స్పష్టంగా ఇంకొక విజిలెన్స్ విభాగం ఉంది. మీరు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అనుమతులు లేకుండా సాగు చేస్తూ నాకు సబ్సిడీ తీసుకుంటూ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే చెల్లించాలని రుసుము ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు, దాన్ని మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ద్వారా మేము కోరుకునేది ఒకటే, గౌరవ ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారిని, అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారిని, బోర్డు సభ్యుల్ని, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ వారిని కోరుకునేది ఒకటే, అయ్యా మీరు మా యొక్క సేవల కోసం అదేవిధంగా మత్స్యకారుల కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క ఏదైతే శాఖ ఉందో మీ శాఖకు రావాల్సినటువంటి ఫీజుల్ని, మీ శాఖకు రావాల్సినటువంటి ఏదైతే రైతుల దగ్గర వసూలు చేయాల్సిన ఫీజుల్ని వసూలు చేయడంలో మీ కింది స్థాయి సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా ఉన్నారయ్యా. వాళ్ళందరి మీద కూడా మీరు సమీక్ష సమావేశాలు పెట్టాలా. ఇప్పుడు వరకు ఎవరైతే యాక్షన్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా క్లాసిఫికేషన్, కండక్ట్ అండ్ అప్పీల్ రూల్స్ 1964 రూల్ 3 ప్రకారం వాళ్ళు సస్పెండ్ చేయాలా. ఎందుకంటే ఒక అధికారి మీద మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇంకొక అధికారి భయపడతారు. ఎక్కడా కూడా క్రమశిక్షణ చర్యలు లేవు, ఒక పక్క రికవరీ లేదు. ఈ విధంగా ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి, ఈ దేశం ముందుకు సాగకపోవడానికి, ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగకపోవడానికి, అదేవిధంగా ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉండడానికి కారణం అధికారులు అనేటువంటిది